Dear students, welcome to my chemistry class. I am Balakrishna, lecturer in chemistry, Government Degree College, Tekkali. Today we are going to discuss about chemical properties of carbonyl compounds. Carbonyl compounds mainly involved in the nucleophilic addition reactions. మనం ఈరోజు కార్బొనైల్ సమ్మేళనాల యొక్క రసాయన ధర్మాల గురించి మనం తెలుసుకుందాం. కార్బొనైల్ సమ్మేళనాలు ముఖ్యంగా న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలో పాల్గొంటాయి. ఇప్పుడు న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల కోసం మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ నథింగ్ బట్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. కార్బొనైల్ సమ్మేళనాలు అంటే ఏంటి? ఆల్డిహైడ్లు మరియు కీటోన్లను కలిపి మనం కార్బొనైల్ సమ్మేళనాలు అంటాం. ఇక్కడ సాధారణంగా సి డబుల్ బాండ్ ఆర్ డాష్ తీసుకున్నాం. అంటే ఆల్డిహైడ్స్ అంటే ఏంటి? కంపల్సరీ సి డబుల్ బాండ్ ఓ హెచ్ గ్రూప్ ఉండాలి. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఏంటమ్మా? సి డబుల్ బాండ్ ఓ హెచ్ కంపల్సరీ ఉండాలి. అంటే ఆర్ డాష్ స్థానంలో హైడ్రోజన్ తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం? ఆల్డిహైడ్. ఆర్ డాష్ ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్ అయిందనుకోండి కీటోన్. దిస్ ఈజ్ ది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, కార్బొనైల్ కాంపౌండ్ రియాక్షన్ విత్ సోడియం బైసల్ఫైట్. సోడియం బైసల్ఫైట్ టు ఫార్మ్ sodium bisulfite adduct. In sodium bisulfite, the nucleophilic center is sulfur atom. సోడియం బైసల్ఫైట్లోని న్యూక్లియోఫైల్ అనేది ఏంటి? సల్ఫర్ అమ్మ. ఇక్కడ ఈ సల్ఫర్ అనేది న్యూక్లియోఫైల్ అంటే Na+SO3H- అని రాస్తున్నాం. This is the electrophilic center. This is source for in carbonyl group. Carbon is electrophilic center. Then nucleophile attack at carbonyl carbon, then form this product. Here O-, here oxygen have negative charge. Then hydrogen shifted towards the oxygen atom. Then adduct is formed. This adduct name is sodium bisulfite adduct. ఇది ఘన పదార్థంలో ఉంటుందన్నమాట. టు రీజనరేట్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఫ్రమ్ సోడియం బైసల్ఫైట్ adduct, it is treated with యాసిడ్ ఆర్ బేస్. ఆమ్లము లేదా క్షారాలతో సోడియం బైసల్ఫైట్ అడక్ట్ని చర్యనందించినప్పుడు తిరిగి కార్బొనైల్ సమ్మేళనాలు అనేవి ఏర్పడతాయి. ఈ చర్య ముఖ్యంగా కార్బొనైల్ సమ్మేళనాలను శుద్ధీకరించడానికి ఉపయోగిస్తాం. దిస్ రియాక్షన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కార్బొనైల్ కాంపౌండ్స్. నెక్స్ట్ nucleophilic reagent is hydrogen cyanide. The carbonyl compounds reacted with hydrogen cyanide in presence of sodium hydroxide to give cyanohydrin. కార్బొనైల్ సమ్మేళనాలను సోడియం సైనైడ్తో నథింగ్ బట్ హైడ్రోజన్ సైనైడ్తో క్షార సమక్షంలో చర్యనందించినప్పుడు సైనోహైడ్రిన్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ విచ్ న్యూక్లియోఫైల్ ఈజ్ Cn-ion. In which nucleophilic center is Cn-ion. Here HCN treated with NaOH to give sodium cyanide. Sodium cyanide also written as Na+Cn-ion. Cn- nucleophile attack at carbonyl carbon. Nothing but electrophilic center to form cyanohydrin. Next treated with Grignard reagent. What is Grignard reagent? ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్లని మనం ఏమంటాం? గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్లను గ్రిగ్నార్డ్ కారకాలని అంటాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్.
In Grignard reagent, the nucleophile is alkyl group. R minus, ఎలా రాయొచ్చు RMGX ని? RMGX can be written as R minus MGX plus. Here nucleophile is R minus. Nucleophile attack at carbonyl carbon, then form carbon alkyl bond. This is new bond, new CC bond. న్యూ సిసి బంధం అనేది ఏర్పడుతుంది. ఆల్కైల్ గ్రూప్ నథింగ్ బట్ కార్బన్, ఇట్స్ కంటైనింగ్ కార్బన్ చైన్. న్యూ సిసి బాండ్. ఇఫ్ carbonyl group is aldehyde, then form secondary alcohol. If carbonyl group is ketone, then tertiary alcohol is formed. అంటే ఆల్డిహైడ్లను గ్రిగ్నార్డ్ కారకంతో చర్యనందించినప్పుడు సెకండరీ ఆల్కహాల్ ఏర్పడుతుంది. కీటోన్లను గ్రిగ్నార్డ్ కారకంతో చర్యనందించినప్పుడు టెర్షరీ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు అమ్మోనియా యొక్క డెరివేటివ్స్ కార్బొనైల్ సమ్మేళనాలతో ఏ చర్యలను ఇస్తాయని చూద్దాం, ఏ ప్రొడక్ట్స్ ఇస్తాయో చూద్దాం. హియర్ డెరివేటివ్స్ ఆఫ్ అమ్మోనియా కాంపౌండ్స్ రియాక్ట్ విత్ కార్బొనైల్ కాంపౌండ్స్ టు గివ్ వేరియస్ ప్రొడక్ట్స్. Here ammonia derivative is NH2H. Ammonia structure is NH3. In place of H we substitute G, another group. Then derivatives of ammonia is formed. Here take NH2, in place of G we take OH. This name is hydroxyl amine. NH2 name antam amine. ఇది OH group, hydroxyl amine. When carbonyl compounds reacted with hydroxyl amine to form oxime and water molecule. ప్రొడక్ట్ సింపుల్గా రాయొచ్చమ్మా. హైడ్రాక్సిల్ ఎమీన్లోనూ ఉన్నటువంటి 2 హైడ్రోజన్లు మరియు ఆక్సిజన్ యాటమ్ వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయ్యి ఏం ఫామ్ అయింది? ఆక్సైమ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఎనదర్ అమ్మోనియా డెరివేటివ్ ఏంటి? hydrogen. Another derivative of ammonia is hydrogen. NH2, NH2. Here nucleophilic center is nitrogen, but mechanism is different. Nucleophile first attack at nitrogen, attack at carbonyl compound, then positive charge present on the nitrogen atom, then eliminate hydrogen as proton. Proton shifted towards to the oxygen atom, then form OH, then eliminate water molecule, then form hydrogen. Simply here oxygen, ఇందులో ఉన్నటువంటి 2 హైడ్రోజన్ ఎలిమినేట్ చేసినట్లయితే వాటర్ మాలిక్యూల్ సేమ్ NH2 ఆక్సిజన్ స్థానంలో ప్రతిక్షేపించబడినట్లయితే దాని ప్రోడక్ట్ అనేది ఉత్పన్నం అనేది వస్తుంది. వెరీ ఈజీ. మెకానిజం ఈజ్ డిఫరెంట్, బట్ ప్రొడక్ట్ని రాయడం మాత్రం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్, హైడ్రోజన్తో కార్బొనైల్ సమ్మేళనాలు హైడ్రోజన్తో చిన్నది ఏం ఏర్పరిచినాయి? హైడ్రోజోన్స్ ఏర్పరిచినాయి. అదే హెచ్ ప్లేస్లో హైడ్రోజన్ ఉంది కదండి, ఈ హైడ్రోజన్ హెచ్ స్థానంలో ఫెనైల్ గ్రూప్ పెడితే ఏమవుతుంది? ఫెనైల్ హైడ్రోజన్. కార్బొనైల్ కాంపౌండ్స్ రియాక్టెడ్ విత్ ఫెనైల్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఫెనైల్ హైడ్రోజోన్. కార్బొనైల్ సమ్మేళనాలు ఫెనైల్ హైడ్రోజన్తో చేరినుంది ఫెనైల్ హైడ్రోజోన్ మరియు నీటి అణువును ఏర్పరిచినాయి. ఫెనైల్ హైడ్రోజన్ని తీసుకొని ఈ ఫెనైల్ అంటే ఏంటి? ఎరైల్ గ్రూప్. దిస్ ఈస్ ది ఫెనైల్ గ్రూప్. ఇన్ ఫెనైల్ గ్రూప్ NO2 2 nitro groups substitute at second and fourth position, then form 2,4-DNPH. ఫెనైల్ హైడ్రోజన్లోని ఫెనైల్ గ్రూపులో 2-4 స్థానాల్లో NO2 గ్రూపులు ప్రతిక్షేపించడం వలన దాన్ని ఏమంటాం? 2,4-డైనైట్రో. 2,4 డైనైట్రో, 2 ఉన్నాయి కాబట్టి డై అన్నాం. డైనైట్రో ఫెనైల్ హైడ్రోజన్, దాన్ని 2,4-DNPH అంటాం. 2,4-DNPHతో కార్బొనైల్ సమ్మేళనాలు చర్యలో పాల్గొని ఏమి ఏర్పరిచినాయి? 2,4-డైనైట్రో ఫెనైల్ హైడ్రోజన్. The reaction of 2,4-DNPH with carbonyl compounds to give 2,4-dinitrophenyl hydrazone. And next one is
reaction with alcohols. The reaction of carbonyl compounds with alcohols gives first gives acetals and ketols. If suppose aldehyde react with one molecule of alcohol in presence of acidic medium to give hemiacetal is formed. Then treated with another molecule of alcohol, then form acetal. Whereas ketone reaction with two molecule of alcohols in presence of acidic medium to form ketol. Okay, these are the nucleophilic addition reactions of carbonyl compounds. Okay, thank you, one and all.